నమస్తే. గోల్డ్ రేటు అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయంగా తగ్గాలి అంటే అసలు ఏం జరగాలి? ఏం మార్పులు రావాలి? అనేది ఒకసారి మనం ఈరోజు చెక్ చేస్తే యుద్ధాలు ఆగాలి. అలాగే అమెరికా విధించిన సుంకాలు ఏవైతున్నాయో, టారిఫ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా తగ్గాలి. ఆర్థిక అభివృద్ధి పెరిగినప్పుడే బంగారం ధరలు కూడా దిగొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి టాటా అసెట్ మేనేజ్మెంట్ కమోడిటీస్ ఫండ్ మేనేజర్ ఎవరైతే తపన్ పటేల్ ఉన్నారో తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇవన్నీ జరిగితేనే బంగారం రేట్లు తగ్గుతాయని చెప్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో ఈ వారం బంగారం ధరలు దాదాపు 3% తగ్గడంతో పసిడి కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకున్నట్లయింది. వాళ్ళకు ఉపశమనం కలిగింది అనుకోవచ్చు. రైట్. తర్వాత బంగారం పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? అసలు అంత రేట్లు అంత పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఒకసారి మనం చెక్ చేస్తే గోల్డ్ రేట్ పెరగడానికి ముఖ్యమైన కారణాలు చాలానే ఉన్నాయి. అంటే ఇందులో ప్రధానంగా డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం. అంటే ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు కూడా సరఫరా లేకపోతే కొంత రేట్ ఎక్కువ పెరుగుతుంది. డిమాండ్ అండ్ సప్లై పాలసీ మనందరికీ తెలిసిన విషయమే. అయితే డిమాండ్ పెరగడానికి కారణం పెట్టుబడిదారులు గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే. అంటే బంగారం సురక్షితమైన పెట్టుబడి అని చెప్పేసి దానిపైనే పెట్టుబడులు కూడా పెరిగాయన్నమాట. ఇవి కాకుండా అంతర్జాతీయ పరిణామాలు ఏదైతే అవి కూడా బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయన్నమాట. గత 9 వారాలుగా లాభాల బాటలో పయనిస్తున్న పసిడి జోరుకు ఎట్టకేలకైతే బ్రేకులు పడ్డాయి. ఎందుకంటే బంగారం ధరలు ఇప్పటికే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి అన్నమాట. అంటే ఈ అంచనాలన్నీ కూడా మార్కెట్లో దిద్దుబాటు జరగడంతో ఈ వారం ధరలు భారీగా నష్టపోయాయి. దీంతో 9 వారాల లాభాల పరంపరకు పూర్తిగా తెరబడినట్టయింది. అయితే శుక్రవారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల అంచనాల కంటే సానుకూలంగా రావడంతో పసిడి కొంత నష్టాల నుంచి కొంతమేర కోలుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఈ ఏడాది 2 సార్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు బలపడ్డాయన్నమాట. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే ఎలాంటి వడ్డీ ఆదాయం లేని బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారన్నమాట. అయితే ఇది బంగారం ధరకు సపోర్ట్ చేస్తుందని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే మరోవైపు వచ్చే వారం ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కానీ వీళ్ళిద్దరూ భేటీ పైన ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారనమాట. అంటే ఒకవేళ 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కనుక కుదిరితే అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే వాటి ఫలితంగా కొంతమేర సేఫ్ పెట్టుబడులుగా భావించే బంగారం డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఆగస్టు మధ్యలో రికార్డు స్థాయిలో ఔన్స్కు ఎంత ఉందంటే $4,381.52 చేరిన బంగారం ఆ మరుసటి రోజు నుంచే పతనాన్ని కూడా ప్రారంభించింది. ఇదే సమయంలో గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్కి సంబంధించి ఈటీఎస్ల నుంచి నిధులు భారీగా బయటకు వెళ్ళాయి. అయితే బ్లూంబర్గ్ డేటా ప్రకారం బుధవారం ఒక్కరోజే గత 5 నెలల్లో ఎన్నడూ లేనంతగా నిధులు తరలిపోయాయన్నమాట. అంటే ప్రస్తుత దిద్దుబాటు స్థిరపడుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. కానీ రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడంతో మార్కెట్లో కొంత అస్థిరత అనేది కొనసాగవచ్చని సాక్సో క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజిస్ట్ చారు చనానా బ్లూంబర్గ్ నివేదిక గుర్తు చేశారనమాట. అయితే బంగారం ధర ఒక్కసారి ఇప్పుడు చెక్ చేస్తే $4,148 వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటుందని, మళ్ళీ బుల్ ర్యాలీ మొదలవ్వాలంటే $4,236 స్థాయిని స్పష్టంగా దాటాల్సి ఉంటుందని ఆమె వివరించారనమాట. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర 57%, అత్యధికంగా 57% పెరిగింది, గతంలో ఎన్నడూ లేని విధంగా. అయితే శుక్రవారం న్యూయార్క్లో స్పాట్ గోల్డ్ 0.3% నుంచి నష్టపోయి ఔన్స్కు $4,113.05 వద్ద ముగిసిందనమాట. ఈ వారంలో మొత్తం 3.3% నష్టాన్ని నమోదు చేసింది. గత వారం అయితే ఔన్స్కు $54 పెరిగి అంటే దానిపైన రికార్డు సృష్టించి వెండి కూడా ఈ వారం 6% పైగా నష్టపోయింది. అయితే దీంతో పాటుగా రానున్న రోజుల్లో దాదాపుగా బంగారం 35 నుంచి 40% తగ్గుతుంది, దాని రేట్లు తగ్గుతాయి. దీంతో పాటుగా వెండి ధర అయితే ఏకంగా 50% తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చాలామంది చెప్తున్నారు. ఇవన్నీ జరగాలి అంటే ఏదైతే ట్రంప్ కానీ లేదంటే జిన్పింగ్ కానీ వీళ్ళిద్దరు మీటింగ్ మధ్య కొంత వాణిజ్య ఒప్పందాలన్నీ చాలా పెద్ద ఎత్తున కుదరాలి. అంటే ఆర్థిక అసమానతలు అన్నీ తొలగిపోవాలి. నష్టాలు ఏదైతే చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడాను తొలగిపోవాలి, ఆగిపోవాలి. ఆర్థిక అసమానతలన్నీ కూడా కుదుటపడాలి డెఫినెట్లీ. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశం ఏంటంటే ట్రంప్ జిన్పింగ్ మీటింగ్ అనేది అందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి కూడాను ఎవరైతే పెట్టుబడిదారులు బంగారం పైన ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ముందు వెనుక కాస్త ఆలోచించి అయితే కొద్ది రోజులు ఆగితే బాగుంటుందని కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు, కొంతమంది నిపుణులు చెప్తున్నారు. సో మొత్తానికి బంగారం రేట్లు దిగి రానున్నాయన్నట్లుగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు.